హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార్మల్గా మనము పుల్లుంటలు ఇడ్లీ పిండితో వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా డిఫరెంట్గా వేసి చూద్దాం. చాలా బాగుంటాయి. ఎలా వేయాలో చూద్దాం. అందుకోసం కావలసినవి ఇక్కడ చూపిస్తున్నట్టు ఆవాలు, జీలకర్ర, సోంపు, వాము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లము, క్యారెట్, బీట్రూటు, ఆనియను, టమోటా, కొత్తిమీర వీటన్నిటిని ఇలా తీసుకొని సన్నగా తురుముకోవాలి. అలాగే ఆనియన్ను, టమోటాను, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఆనియన్స్, టమోటో, మనం తురిమి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్, అల్లం అంతా వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. తర్వాత దోసపిండి తీసుకొని అందులోకి ఈ మనం వేయించుకున్న ఈ క్యారెట్, బీట్రూట్ తురుమునంతటిని వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఈ పిండిలో సోడా, సాల్ట్ కూడా వేసి పెట్టుకున్నాను ముందే. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, టేస్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత పొంగనాల పెనం పెట్టుకొని అందులో ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని కొద్దిగా వేసుకోవాలి. పుల్లుంటలు వేస్తాం కదా అలాగా. తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి రెండో వైపుకి. ఈ విధంగా అన్నిటినీ టర్న్ చేసుకోవాలి. ఒకవైపు కుక్ అయిన తర్వాత ఇంకొక వైపుకి. ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి లోపలి వరకు. తర్వాత వీటిని ప్యాన్లో నుంచి సపరేట్ చేసుకొని ఇదే విధంగా మొత్తం పుల్లుంటలు వేసుకోవాలి పిండితో. చూసారా ఎంత బాగా వస్తాయి. ఇందులో కారం పల్లి చట్నీ, అలాగే కరివేపాకు పొడితో కూడా చాలా రుచిగా ఉంటాయి. ఎలా ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే